ఆ నియోజకవర్గంలో మిత్రపక్షం అధినేత గెలుపు కోసం పనిచేసిన వారందరికీ అధికారిక పదవులు దక్కాయట. కానీ కుటుంబ సమేతంగా పనిచేసిన ఆ ఒక్క నేతకి మాత్రం దక్కలేదట. పదవి వస్తే మరింత సమస్యగా మారతారని అధిష్టానం భావించిందో ఏమో గానీ 2 దశాబ్దాలుగా ఉన్న పార్టీ ఇన్ఛార్జ్ పదవి కూడా ఊడిపోయిందట. దీంతో ఆ లీడర్ను నమ్ముకున్న క్యాడర్ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందట. అసలు ఆ నేతను అక్కడి నుంచి పంపించడానికి కారణం ఏంటి? మిత్రపక్షాల మధ్య తలెత్తుతున్న తలనొప్పులకు ఫుల్ స్టాప్ పెట్టడానికా, లేక ఆ నియోజకవర్గం నుంచి పూర్తి స్థాయిలో ఆయనకు ఉద్వాసన పలికేందుకా? ఇప్పుడు ఆ నేత అడుగులు ఎటువైపు? ఏపీ రాజకీయాల్లో రసవత్తరంగా మారిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం అంటున్నారు విశ్లేషకులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం స్థానం అభివృద్ధితో పాటు సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిందట. రాష్ట్రంలో ఏ మూల ఏ సమస్య ఉన్నా దాన్ని పిఠాపురం వేదిక మీదకి తీసుకువస్తే ఇట్టే పరిష్కారం దొరుకుతుందనే ప్రగాఢ నమ్మకంతో ప్రజానికం ఉందట. పైగా ఇక్కడ జనసేన పార్టీ కోసం కష్టపడ్డ వారికి సముచిత స్థానం దక్కుతుందని ఇటు నాయకులతో పాటు అటు నేతల్లోనూ గట్టిగా నాటుకుపోయిందట. దానికోసమే ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలను పిఠాపురం నుంచి ప్రారంభిస్తున్నారట. గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పిఠాపురంలో పనిచేసిన జనసేన నాయకులకు సముచిత స్థానం దక్కిందట. ఒక్క తెలుగుదేశం నాయకుడు వర్మకు తప్ప అని కూటమి కేడర్లో చర్చ జరుగుతోందట. దానికి ఉదాహరణగా జనసేన నేతలైన మహేందర్ రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ గాను, వేములపాటి అజయ్ కుమార్ కు టిట్కో చైర్మన్ పదవులు దక్కాయంటున్నారు. ఇక హరిప్రసాద్, నాగబాబుకు ఎమ్మెల్సీలుగా పదవులు దక్కాయి. పైగా గత ఎన్నికలతో వీళ్లందరికీ పిఠాపురం ప్రజానీకంతో విడదీయరాని బంధం ఏర్పడిందట. అయితే అదే ఎన్నికల్లో సీటును త్యాగం చేసి తన భార్య కుమారుడితో సహా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పనిచేసిన మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత వర్మకు మాత్రం పార్టీ అధినేత సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ నెరవేరకపోగా ఉన్న ఇన్ఛార్జి పదవి కూడా పోయిందట. నా పిఠాపురం, నేను స్థానికుణ్ణి అంటూ గొప్పగా చెప్పుకునే వర్మకు రాజకీయంగా ఇప్పుడు పిఠాపురంలో ఉనికిని చాటుకునే అవకాశం కూడా చేజారిపోయిందని రాజకీయ వర్గాల్లో బాహాటంగానే చర్చ జరుగుతోందట. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం జనసేన నాయకులతో కలిసి పనిచేసిన వర్మ ఆ తర్వాత వాళ్లతో సంపూర్ణంగా కలవలేకపోయారట. కూటమి అధికారం చేపట్టిన కొద్ది రోజులకే టీడీపీ వర్సెస్ జనసేన అన్నట్టు పిఠాపురంలో రాజకీయ రచ్చ షురూ అయింది. ఇరు పార్టీల నేతల మధ్య దాడులు జరిగాయి. ఇక ప్రోటోకాల్ పేరుతో ఫ్లెక్సీల్లో చంద్రబాబు ఫోటో లేదంటూ వర్మ చాలాసార్లు జనసేన నేతలతో వాగ్వాదానికి దిగారు. ఏప్రిల్ 21వ తేదీన స్వాగత ఫ్లెక్సీపై తమ నాయకుడి ఫోటో లేదంటూ తెలుగుదేశం నాయకులు మొదలుపెట్టిన గొడవ చినికి చినికి గాలివానలా మారింది. మాజీ ఎమ్మెల్యే వర్మపై మరో మాజీ ఎమ్మెల్యే జనసేన నేత పెండెం దొరబాబు బాహాబాహికి దిగే స్థాయికి వెళ్లింది. వర్మ నిర్వాకంతోనే పిఠాపురం కూటమిలో కుంపటి రగులుతోందని భావించిన అధిష్టానం క్రమశిక్షణా ఉల్లంఘన కింద ఆయనను ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించింది అంటున్నారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడి పదవితో వర్మ స్థాయి పెరిగినా ఇన్ఛార్జి పదవి పోవడంతో పిఠాపురం నియోజకవర్గంతో సంబంధాలు తెగిపోయాయని వర్మ కేడర్ విచారిస్తోందట. తమ నాయకుడికి గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్సీ ఇస్తే పరిస్థితి ఇంతవరకు వచ్చి ఉండేది కాదని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారట. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పనిచేసిన వారందరికీ పదవులు దక్కాయి. కానీ తమ నేతకు మాత్రం మొండి చెయ్యి అంటూ వర్మ వర్గం తెగమాధన పడుతోందట. వర్మ లేని ప్రభావం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలపై పడుతుందని ఆయన వర్గీయులు గుసగుసలాడుకుంటున్నారట. అయితే ఏ పదవి లేకపోతేనే చాలాసార్లు తమతో గొడవలు పడ్డ వర్మకు ఎమ్మెల్సీ ఇచ్చి ఉంటే అది మరిన్ని ఘర్షణలకు దారి తీసేదంటున్నారట జన సైనికులు. పైగా వర్మ పిఠాపురంలోనే ఉంటే భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ కు ఇబ్బందులు తెస్తారని జనసేన నేతలు భావిస్తున్నారట. పిఠాపురంలో టీడీపీ ఇన్ఛార్జ్ పదవిని రద్దు చేసి కమిటీ వేస్తామని అధిష్టానం ప్రకటించడంతో భావోద్వేగానికి గురై ప్రెస్ మీట్ మధ్యలోనే వర్మ వెళ్లిపోయారు. అయితే ఆయనను పలువురు జిల్లా, రాష్ట్ర స్థాయి టీడీపీ నేతలు పరామర్శిస్తున్నారట. తనపై వేటు వేసినా పార్టీకి లాయల్ గానే ఉంటారన్న వర్మ భవిష్యత్తులో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారో లేదో చూడాలంటున్నారు స్థానిక నేతలు.